సుందరకాండ. వేలకొలది స్త్రీలతో సమృద్ధమైనది, వివిధ రత్నములతో శోభిల్లునది యగు అనంతఃపురమును వీడి రావణుడు నిన్ను చేరగలడు. అంత వికటయను వేరొక రాక్షసి ఇట్లనెను. యుద్ధమున ననేకమారులు దేవతలను, ఉరగులను, గంధర్వులను జయించిన రావణుడు నీ చెంతకు వచ్చినాడు. ఓ అధమురాలా, రావణుడు రాక్షసరాజు, సర్వసంపదలు సమృద్ధిగా కలవాడు. నీవేళ ఆయనకు భార్యవు కాగోరవు. అప్పుడు దుర్ముఖి అను రాక్షసి ఇట్లు పలికెను. విశాల నయనములు గల ఓ సీత, ఎవని వలని భయముతో సూర్యుడు ఎండ తీవ్రముగా కాయడో, వాయువు వేగముగా వీచడో అట్టి రావణుని పక్షమున నుండవేళ. ఓ సుందరములకు కనుబొమ్మలు గల భామిని, ఎవని వలని భయముతో వృక్షములు పూలవాన కురిపించెనో, కొండలు మబ్బులు జలము సమృద్ధిగా నిచ్చెనో అట్టి రాక్షసరాజు రాజాదిరాజయగు రావణునకు నీవు భార్యవు కావలెనని ఏల తలంపవు. ఓ రమ్యమగు చిరునగవు గలదానా, నేనిట్లు హితముగా పలికిన వాస్తవమును నీవు చక్కగా గ్రహింపుము. అట్లు కానిచో నీవు జీవింపవు. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరాకాండ మందిరువది 3వ సర్గము.